హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక పురాతనమైన గుడికైతే పోతా ఉన్నాను. బెంగుళూరులో చాలా సంవత్సరాలు ఇంకా పోవాలనుకుంటుని. ఈరోజు కుదిరింది. పొద్దున్ననే 3 గంటలకు లేసి ఇప్పుడు 4 గంటలకంతా ఎలబడతా ఉండాము. అక్కడ మనం 5 గంటల మా అబ్బాయి నేను ఇప్పుడు ఎలబడతా ఉండాము గుడితాకి. పొద్దున్నే నేను నిద్ర లేపేసింది 3 గంటలకంతా అని చెప్పి ఉర్రనేసి ఉన్నాడు నా కొడుకు. కోపంగా ఉంటాడు నిద్ర లేపేస్తుంది అనేసి అని. పాపం సండే అది పనుకునే కుడి లేదనేసి అని. కుదిరితే పోయే రూట్ కూడాను లైట్గా అయితే పెడతాను. ఇంక మీట ఒక చిన్న చిన్న బ్లాగ్స్ అప్పుడప్పుడు తీసి పెడదాం అనేసి అని ఉండాను. ఏమంటారు? ఒకవేళ వద్దు అంటే కామెంట్ అయితే చేయండి. ఓన్లీ కుకింగ్ వీడియో పెట్టక్క అంటే కూడాను పర్వాలేదు. నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే చెప్పినారు ఇట్లా చిన్న చిన్న బ్లాగ్స్ అయితే మీరు ఎక్కడికన్నా పోతే తీసి పెట్టమని చెప్పినారు. అందుకని తీసి పెడతా ఉండాను. సరే ఓకే, రండి వెళ్ళిపోదాం. టైం అయితే 4 గంటలు అయింది చూడండి. ఇప్పుడైతే బయలుదేరుతూ ఉందాము. రండి, బయట చూడండి మొత్తము చీకటి. అసలు ఎట్లుండదంటే ఈ రోడ్డు అంతా నేను ఇంత ఖాళీగా చూడనే లేదు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉండాను, ఇంత ఖాళీగా అయితే నేను ఎప్పుడు కానీ చూడలేదు. చూసేదానికే చాలా బాగుంది. ఈ సర్కిల్లో అయితే ఇలా క్రాస్ చేసుకోపోవడం చాలా కష్టం అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఒక 4:30 అట్లా ఉంది కదా టైము, కాబట్టి ఇంత ఖాళీగా నేనే చూస్తాను అనుకోలేదు. సూపర్గా ఉండదు చూడండి. నేను కూడాను అట్లే చూసుకొని ఎంజాయ్ చేసుకొని బండి తోలుతూ ఉండాను. నాకు 2 వీలర్ తోలేదంటే చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా ఏదైనా కోపం వస్తే, సంతోషంగా ఉంటే ఇట్లా బండి తోలుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడికన్నా, గుడికి అట్లా బయట అట్లా పోయి తిరిగేసి వస్తాను. వంట చేసేది ఇట్లంతా భలే ఇష్టం నాకు. చర్చ్ ఇది. హైవేకి వచ్చే కొందరికి కాస్త ఎలుగైతే అయిపోయి ఉంటుంది. బెంగళూరు హైవేకి అయితే మనం వచ్చేసినాము. ఈ పక్కన ఇంకా మేము వచ్చినాం కాబట్టి ఇట్లా హైవేలో ఇప్పుడు జాయిన్ అయినాము. ఎంత బాగుంది చూడండి, లైటింగ్స్ అంతా సూపర్గా ఉంది కదా. నా కొడుకు బ్యాక్ సైడ్ కూర్చొని రికార్డ్ చేసుకొని వస్తూ ఉంటాడు. హైవేలో బండి తోలేది నాకు విపరీతం పిచ్చి, చాలా చాలా ఇష్టం. 2 వీలర్ తోలేది చాలా ఎంజాయ్ చేసుకొని తోలుతూ ఉంటాను. సాంగ్స్ పెట్టింటాడు నా కొడుకు. అట్లా ఇనుకొని తోలేది చాలా ఇష్టం అనమాట. కానీ చాలా సేఫ్టీగా తోలుతాను. మనం సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎంత బాగుంది చూడండి. అబ్బో, బిల్డింగ్లు అది ఇది మొత్తం రికార్డ్ చేసేసినట్లున్నాడు నా కొడుకు. ఇక్కడ బ్రిడ్జ్ పని అయితే జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ ఇంకా రోడ్డు తీసుకోవాలి. ఇట్లా అదేం మాకు తెలియదా, అదేం మాకు చెప్పాలన్నా నువ్వు ఇట్లా లెఫ్ట్ ఇంకా తీసుకోపోవాలనా అనేసి అని అంతా అడగకండి. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అంతే. ఇట్లా లైటింగ్స్లు అంతా బాగుంటుందని పాపం నా కొడుకు అంగళ్ళు అన్నీ, మాల్లు అన్నీ కవర్ చేసేసినట్లుంటాడు. ఇంకా హైవే చేరుకున్నాము. అక్కడ ఇంకా ఇట్లా ఎత్తున్నామంటే ఇలా చూడండి, మనకి టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ బెంగళూరుకి ఇట్లా వచ్చేటప్పుడు ఆంధ్రాని. ఇంకా ఈ టైంలో అయితే ఫుల్గా మనం ఇక్కడ రైడర్స్ని చూడొచ్చును, బైక్ రైడర్సు. ఇక్కడ వస్కోటే రాజ్ దమ్ బిర్యానీ, అబ్బో సూపర్గా అసలు నిండిపోయిండారు జనాలు. నా కొడుకు ఇంత దూరం వచ్చేసి మమ్మీ మనము బిర్యానీ తినకుండా పోతామా అని అడుగుతూ ఉంటాడు. వస్కోటేని ఇంకా ఇక్కడ లెఫ్ట్ ఇట్లా ఎత్తుకోవాలి, ఒకే రూటు. ఇలా చూడండి బిర్యానీకి ఎట్లా ఉండారు చూసినారా జనాలు. ఇంకా 6 గంటలు కూడా కాలేదన్నమాట. నా కొడుకు ఇంత దూరం వచ్చి బిర్యానీ తినకుండా పోతామా అని అడుగుతూ ఉంటాడు. రారా మనం గుడికి వచ్చిండేది ఫస్ట్ అని చెప్పేసి వస్తూ ఉన్నాం. ఎంత బాగుందంటే ఈ ప్లేసు, సూపర్గా ఉండదు అసలు. ప్రశాంతంగా ఉండదు నాకు మనసుకి. ఆ పక్క ఈ పక్క చెట్లు, మొత్తము వాటరు, ఎంత బాగుండదంటే పల్లెటూరు. ఈ గుడికి అయితే ఇంకొకసారి రావాలా. మనం ఈ గుడికి అయితే రాలేదు. ఇంకా ముందరికి మనం కాటేరమ్మ గుడికి ముందరికి పోతూ ఉండాము. వస్కోటేని ఇంకా మనకు ఒక 8 ఇంకా 9 కిలోమీటర్లు అయితే వస్తుంది అనుకుంటాను. ఇది పల్లెటూరు. ఇక్కడ ఇంకా ఇట్లా మనం ఇట్లా లెఫ్ట్ ఎత్తుకోవాలా. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినాను. వాపస్ మళ్ళీ అక్కడ అడ్రస్ అడుక్కొని ఇట్లా వస్తూ ఉండాం. మేమే ఫస్ట్ టైం వస్తూ ఉండాం అన్నమాట. చాలా చాలా బాగుండదు. నాకైతే మా ఊర్లో ఉన్నట్లే ఉంది. ఆ పేడ స్మెల్లు, ఆవులు, అబ్బో సూపర్గా ఉండదు అన్నమాట. ఇక్కడ ఇంకా మొత్తం పొలాలే, బీట్రూటు, క్యారెట్, అంటికాయ మాండ్లు సూపర్గా ఉండదు. ఆ గుడితో అవన్నీ తెచ్చి అమ్ముతూ ఉండారు. నేను వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చినాను. ఇక్కడికి వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువగా కొరండ. మొత్తం ఫ్రెష్ వెజిటేబుల్, ఆకుకూరలు అన్నీ తీసుకుపోవచ్చును. చేరుకున్నాం, మొత్తానికి గుడితాకి వచ్చేసినాము. చూడండి ఈ టైంకి అసలు ఫుల్గా నిండిపోయినారండి. నిజం చెప్తా ఉండను, నేను 1 వారం రావాలనుకునే వచ్చినాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అయితే 9 వారాలు రావాలనిపించా. నాకైతే అంత డిఫరెంట్ మనకు తెలుస్తుంది.
ఇలా వచ్చిన తక్షణం నాకు ఈ దీపాలు అయితే కనబడించింది. ఇది ముళ్ళు కాయల్లో దీపాలు ఉండాలి. ఏమిది అంటే ఇది అమ్మవారికి స్పెషల్. దీంతోనే ఇక్కడ ఎక్కువ అంటిస్తారు అండి. నేను ఎప్పుడూ అంటిలేదు కదా, ఇంకా నేనైతే తీసుకోలేదు. బెల్లంతో దీపాలు అయితే నేను తీసుకున్నాను. మనం ఇక్కడ ఏం కావాలనో తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. అక్కడ ఇంకా అట్లా మనం ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని రావడమే. ఆమె దీపంలో నూనె పోసలేదు, నేనే తీసి పోసుకున్నాను. ఇలా చూడండి అమ్మవారి శక్తిపీఠ. మనము వీడియో తీసుకొని వచ్చినాం కదా, కాబట్టి మనకు లేట్ అయింది. ఇలా చూడండి ఆల్రెడీ ఇక్కడే పనుకొని ఉంటారనమాట. ఇక్కడ ఇదేనండి మెయిన్. 108 ప్రదక్షిణాలు చేస్తారు, 48 ప్రదక్షిణాలు, 28 ప్రదక్షిణాలు అట్లంతా చేస్తారు. ఇక్కడ బీగాలు అయితే వేస్తారు. మన సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకొని వేస్తే మంచి జరుగుతుంది. నేను కూడా వేసేసి అయితే వచ్చినాను. ఖచ్చితంగా నమ్మకం అయితే పెట్టుకోండి, చాలా చాలా మంచిదబ్బా. నా అనుభవంలో అయితే చెప్తా ఉన్నాను, నాకు చాలా డిఫరెంట్ తెలిసింది ఒకే వారంకి. ఖచ్చితంగా నేను 9 వారాలు అయితే అమ్మవారి దాకా వస్తాను. ఇక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చెప్పి నాకు పంపించినారండి. ఖచ్చితంగా మీరు కూడా రండి, చాలా చాలా మంచిది. మేము ఫస్ట్ టైం వచ్చింది కదా, నాకు ఫస్ట్ ఏం చేయాలని తెలియదు. దీపం అయితే అంటిమన్నారు. ఫస్ట్ అయితే దీపం 6:30-7 గంటలకి చూసినారా జనాలు ఎట్లుండారో. ఒక దీపం అయితే అంటించేసి ముందరకు వచ్చినాను. ఇక్కడ దిష్టి అయితే వేస్తారు, ఖచ్చితంగా ఒక 10 రూపాయలు ఇచ్చేసి దిష్టి అయితే ఖచ్చితంగా వేసుకోండి. మనం బాగుంటేనో చూడరు మన సొంత వాళ్ళు ఫ్రెండ్స్, మనం చెడిపోతేనూ చూడరంట. కాబట్టి ఈ దిష్టి అయితే వేసేసుకొని ఇంకా లైన్లో అయితే వచ్చేసినాము. ఈ పక్క 150 రూపాయలకి ఇవ్వంట, 300 రూపాయలకి ఇవ్వంట, 500 రూపాయలకి ఇవ్వంట. మేమైతే 300 క్యూకి అయితే నిలుచుకొని ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా ముందరికైతే వచ్చేసినాము. ఇక్కడ వీడియో తీయచ్చునా తీయకూడదా అనుకుంటా ఉన్నాము. వేరే వాళ్ళంతా తీస్తూ ఉన్నారని మేము ఇంకా తీసుకొని వచ్చినాము. ఇక్కడ ఏదైనా మొక్కుకొని ₹1 కాయిన్ అట్లా అంటించినామంటే, అట్లా అంటుకుంటే అమ్మవారు మన కష్టం తీరుపుతుంది అని అర్థమంట. నేనైతే మొక్కుకొని పెడితే టపక్కని పట్టుకొనేసే నాకు చాలా సంతోషమయ్యా. ఇంకా దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ విషయం ఒకటి ఏమంటే, ఇక్కడ తాగుతారు కదా, వాళ్ళకైతే మందు అయితే వారము ఇస్తారంట. అది అట్లా చూసి ఇవ్వండి. ఈ విషయం నాకు ముందే తెలిసింటే మా ఇంటి ఆయన బతికినప్పుడు తీసి ఇచ్చిండు. ఆయన చనిపోయి చాలా ఏండ్లయింది. ఇంకా అట్లీస్ట్ ఆడబిడ్డలు బాధపడతారు కదా, వాళ్ళకన్నా హెల్ప్ అవునని ఇస్తాను. అది పట్టమంటుని వీడియోని. ఇప్పుడు మనం కాయ అయితే తీసుకొని ఇక్కడ ప్రదక్షిణ చేయాలన్నమాట. 108, 48, 28 అట్లా ఇస్తారనమాట. ఇప్పుడు ప్రదక్షిణ చేసే తావా ఇక్కడ హోమం కూడా కుసోమని చెప్తారు. ఇక్కడ చూడండి ఈ అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మగారు అండి. నిజం చెప్తా ఉండను, మీకు చాలా డిఫరెంట్ తెలుస్తుంది. నాకు మనసు చాలా తృప్తి అయ్యింది. మన పొద్దున లేసిపోయినామనే బాధ కూడా మనకు ఉండేలేదు. ఇక్కడ అంత ప్రదక్షిణనంతా చుట్టేసి కాయ అక్కడ కట్టేసి మొక్కొని రండి, చాలా చాలా మంచిది. ప్రదక్షిణ అయ్యింది, కాయ కట్టేసినాము. నా కొడుకు చూసిన టాటూ వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు, అది నువ్వు రికార్డ్ చేసుకుంటారు. 8 గంటలకంతా మందంతా అయిపోయా. నాకైతే విపరీతం ఆకలి వచ్చిందని ఒక చిన్న హోటల్ అయితే కూర్చుంటే, నిజం చెప్తాను ఫ్రెండ్స్, అస్సలు బాగలేదు. నేను మీకు అప్పుడే చెప్పినాను కదా డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి అని. దీనికి ఫ్రెష్గా సూపర్గా దొరికిందనమాట. కూరకు గిరకు అంతా మందంతా అయిపోయాప్ప. దర్శనం అయింది, వెజిటేబుల్ తీసుకున్నాము, ఇంకా రిటర్న్ అయితే మనం వస్తాం. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. అలానే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చేసి పెట్టేది వద్దా అని కామెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చింటే దాన్ని కూడా కామెంట్ అయితే చేయండి అబ్బా. మనకి 1500 సబ్స్క్రైబర్ కూడా వచ్చినారు. ఇంత మాత్రం సపోర్ట్ చేస్తాండి మీ